హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మన మొక్కలకి ఒక మంచి ఫెర్టిలైజర్ని అలాగే ఒక మంచి డ్రింక్ని అయితే మన మొక్కలకి ఇవ్వబోతున్నామండి. ఇది ఇవ్వడం వల్ల మన మొక్కలు మంచిగా పువ్వులు అనేది అలాగే మొక్కలకి చాలా చల్లదనాన్ని ఇస్తుంది. అలాగే ఎటువంటి మొక్కలకైనా సరే మనం మంచిగా పెద్ద పెద్ద సైజులో కాయలు రావాలి. వెజిటేబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, ఫ్లవర్స్ కానివ్వండి, వీటన్నింటికి కూడా ఈ ఫర్టిలైజర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. మొక్కలకు కావాల్సిన పోషకాలన్నీ కూడా మనకి ఈ ఫర్టిలైజర్లో దొరుకుతాయి. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు. నేనైతే పుచ్చదబ్బాలని ఇలా చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకున్నానండి. ఇవి కట్ చేసుకొని ఇలా పేస్ట్ అయితే చేసుకున్నాను. ఇలా పేస్ట్ చేసుకొని మనం ఫర్టిలైజర్గా అయితే ఇచ్చేయొచ్చండి. అలాగే మనం ఇలా కాకుండా దబ్బలను కూడా అలా ఫర్మెంట్ చేసుకొని మన మొక్కలకు అనేది కూడా ఇవ్వచ్చండి. ఆ ప్రాసెస్ అనేది ఈసారి మీకు ఖచ్చితంగా చూపిస్తాను. ఇలా ఇవ్వడం వల్ల మన మొక్కలకి మంచి ఎనర్జీ డ్రింక్ అండి. మన మొక్కలైతే మంచిగా హెల్తీగా అలాగే ఈ ఎండలకి మొక్కలు అనేది చాలా కూల్గా అనేది ఉంటాయి అన్నమాట. మనం ఇట్లాంటివి ఫర్టిలైజర్ చేసి మనం గార్డెన్లో ప్రతి మొక్కకు కూడా యూజ్ అవుతాయండి. ఏది కూడా మన మొక్కలకు అనేది వేస్ట్ కాదు. అలాగే మంచి మంచి పోషకాలను కూడా మనం మొక్కలకైతే అందజేయొచ్చండి. మనం ఇలా పడేయటం వల్ల ఏమి యూజ్ ఉండదు. అలాంటప్పుడు మనం ఇలా ఫర్టిలైజర్ చేసి మన మొక్కలకి ఇచ్చామనుకోండి, మంచిగా కూల్గా డ్రింక్ అనేది మొక్కలకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మనకి మంచిగా పెద్ద పెద్ద సైజులో పువ్వులు రావాలి, కాయలు కాయాలి, వెజిటేబుల్స్ కానివ్వండి, ఇలా ప్రతి మొక్కకు కూడా మనం ఇలా ఇస్తూ ఉంటే మన మొక్కలు అనేది మనకు మంచి ఫలితాన్ని అయితే ఇస్తూ ఉంటుందండి. మన గార్డెన్లో ఏ మొక్కలకు కూడా ఇలా ఇవ్వకూడదని ఏమీ ఉండదు. ప్రతి మొక్కకు కూడా మనం ఇలా ఇచ్చామనుకోండి, ఈ ఎండలకు కూడా మన మొక్కలు అనేది కొంచెం చాలా హెల్తీగా అనేది ఉంటాయండి. ఇలా మనం ఏవి కూడా పడేయకుండా ఈ సమ్మర్లో మన మొక్కలను అనేది కాపాడుకుందామండి. అలాగే మంచి ఎనర్జెటిక్ డ్రింక్ అనేది మన మొక్కలకి అందించుకోవచ్చు. చూసారు కదండి, పుచ్చదబ్బలతో మనం వేస్ట్గా పడేయకుండా ఎలా డ్రింక్ చేసి మనం ఇస్తున్నామో దీని ఫలితాన్ని కూడా రిజల్ట్స్ కూడా అలాగే ఉంటుందండి. మంచి రిజల్ట్స్ కూడా మనకి వస్తుంది. ఇలా ప్రతి మొక్కకు కూడా మనం ఇస్తే రిజల్ట్స్ కూడా ఇలాగే మంచిగా పువ్వులు అనేది బాగా వస్తాయి. మనం కాయలు కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, ఆకుకూరలకు కూడా ప్రతి వాటికి కూడా ఇవ్వచ్చు. ఇక్కడ చూసారా టమాటాలు ఎంత బాగా గుత్తులుగా కాసాయో. ఇలాగే పువ్వులు కానివ్వండి, కాయలు కానివ్వండి, అన్నింటికి మనం ఇలా ఇస్తూ ఉంటే మన మొక్కలు అనేది చాలా హెల్తీగా మంచిగా మనకి ఎప్పుడు బాగా ఉంటాయి అన్నమాట. ఈ వేసవిలో ఇటువంటి ఫర్టిలైజర్స్ లిక్విడ్ రూపంలో ఇస్తూ ఉండాలి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మీకు చాలా బాగా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. బాయ్.